విపరీతంగా ఉంటాయి. పల్లె ప్రాంతాలు విపరీతంగా ఉంటాయి. మా తాతల కాలం నుంచి మేము పండించుకుంటున్నామంట అంటాడు ఒకళ్ళు. కానీ ఆ తాత సంపాదించలేదు. ఆ తాత ఏ ప్రభుత్వమో ఆక్రమించుకుని జరుగుతూ ఉంటే ఎవడు అడిగేవాళ్ళు లేడు కాబట్టి జరిగిపోతుంది. ఇప్పుడు అది అడిగినటువంటి సందర్భంలో అక్కడ ఏ సర్వే చేసినటువంటి సందర్భంలో బయటపడుతుంది. అట్లాంటప్పుడు మా తాత ముత్తాతల నాటి ఆస్తి అంటాడు మనవడు గారు. అదే సందర్భంలో ఒకళ్ళ దగ్గర ఒక భూమి తీసుకుంటారు, అందులో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసి ఉంటారు, అది తెలియక వీళ్ళు కొంటారు, ఆ తర్వాత ఇరుక్కుంటారు. ఇవే ల్యాండ్ లిటిగేషన్స్. దశాబ్దాల తరబడి లక్షల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 60 లక్షలు 70 లక్షల కేసులు సివిల్ కేసులు ఇదే రాష్ట్రంలోనే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పెండింగ్లో ఉన్నటువంటి వాటి అన్నిట్లో జగన్ ఉంటాడా, చంద్రబాబు ఉంటాడా, పవన్ ఉంటాడా, బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా? అన్ని పార్టీలకు సంబంధించిన అభిమానులు ఉంటారు అందులో. కానీ జగన్ టైంలో ఈ మాత్రమే జరిగినాయి, మిగతా టైం అంతా అద్భుతంగా ఉందన్నటువంటి ప్రచారం చేసుకురావడం. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో లిటిగేషన్స్ ఎందుకు వచ్చినాయి, లేకపోతే కనుక కడపలో ఎందుకు వచ్చినాయి, కర్నూలులో ఎందుకు వచ్చినాయి, విశాఖలో ఎందుకు వచ్చినాయి భూ వివాదాలు? ఒకే అధికార పక్షంలో ఉన్న నాయకులే కొట్టుకున్నారు కదా భూ వివాదాల్లో. కానీ తప్పుడు వార్తలతో తప్పుడు విధంగా వక్రీకరించేటటువంటి అలవాటు మనకి. కేంద్ర ప్రభుత్వం అందుకోసమే తీసుకొచ్చినటువంటిది రీసర్వే అన్నది. దాని మీదన బూతులు, దుష్ప్రచారాలు, దుర్మార్గ ప్రచారాలు చేసుకొచ్చారు. రీసర్వే బ్యాన్ అన్నారు, ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు. రీసర్వేలు ఇప్పుడు బయటపడుతున్నాయి బోల్డ్ అని అంటున్నారు. ఇంతకుముందు కూడా బయటపడింది అదేగా, రీసర్వేలోనే కదా. రీసర్వే అప్పుడు ఎప్పటి నుంచినో మనం సేద్యం చేస్తున్నాం, కానీ ఈ భూమి ప్రభుత్వం అందయి ఉంటుంది. అట్టెట్లా అని అతను అంటాడు, కరెక్టే. అసలు అతను ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాత నుంచి. వాళ్ళ తాతకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ కొన్నాడు, అయ్యే లింక్ డాక్యుమెంట్ ఉండాలి, అదే అడంగల్ కాపీస్ ఉండాలి. అవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళది అవుతుంది. కాదు అనుకుంటే వాళ్ళ తాతల కాలంలో తేడా చేసినట్టు. ఇవి బయటపడేయడానికే నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా రీసర్వేతో పాటుగా ఫైనల్ పేపర్. ఈ దఫా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నటువంటి కాగితం ఏదైతే చేతికొస్తుందో, ఏ స్మార్ట్ కార్డు అయితే వస్తుందో, ఇక దాన్ని ఆపగలిగినోడు ఎవడు లేడు, తీయగలిగినటువంటి వాడు ఎవడు లేడు. అట్లాంటి ఒక అద్భుతమైన డిజిటలైజేషన్ ఫార్ములాని తీసుకొస్తే జగన్ మీద ద్వేషంతో దుష్ప్రచారం చేసి ఇప్పటికి కూడా ఆ లిటిగేషన్స్ వస్తున్నాయన్నీ జగన్ మీదగా తోసేస్తూ, నిజాలని సమాధి చేస్తూ, అబద్ధాలని దుష్ప్రచారం చేస్తూ వార్తలు సాగిస్తున్నాయి మీడియా.